ఎకరాల బిట్ అండి, 10 ఎకరాల బిట్టు సార్. ఇది ఒకటే చేరు 10 ఎకరాల బిట్టు. 10 ఎకరాల బిట్టు. ఈ 10 ఎకరాల నుంచి ఎంత పంట తీసుకొని ఉంటారు మొత్తము? ఇప్పుడు ఇది సార్ 160 క్వింటాలు వచ్చింది సార్. ఇది 160 క్వింటాలు 16 చొప్పున వచ్చింది సార్. 16 చొప్పున వచ్చిందా? 2 సార్లు వచ్చింది సార్. 2 సార్లు కలిపి 2 సార్లు కలిపి 160 క్వింటాలు వచ్చింది. ఈ 10 ఎకరాల బిట్టు వరకు 369 వేసిన సార్. CCH క్రిస్టల్ కంపెనీ CCH 369 అనేది వేసుకున్నాం సార్. ఈ 10 ఎకరాల బిట్టు ఇందులో అంతటా బాగా వచ్చిందా? ఇందులో ఎట్లా వచ్చింది? అన్నిట్లో కంటే ఒక 2-3 క్వింటాలు పెంచే సార్. ఇది ఇందులో ఈ ఇతనం వరకు మిగతా వాటితో పోలిస్తే దీంట్లో కొద్దిగా ఎక్కువ సార్. ఇది అది కూడా దాని గుణం ఏంటంటే సార్, అన్ని విత్తనాల్లో కంటే ఇది 5 కన్నులు రావడం చాలా ఎక్కువ సార్. ఇందులో ఏది ఇప్పుడు ఈ 5 కన్నులు రావడం సార్. ఇది ఏ ఇత్తనాల్లో కూడా ఈ 5 కన్నులు కనబడవు సార్ వాస్తవంగా చూస్తే. ఇది 5 ఉంది. ఇగో ఇది 5 ఉంది సార్. ఇగో ఇది 5, ఇగో ఇది కూడా 5 సార్. ఇట్లాంటివి చూసుకోండి సార్. ఇది ఎందుకంటే రైతు గమనించేది ఇదే. ఈ ఒక గింజకు వచ్చేసారి ఇందులో 8 నుంచి 9 గింజలు ప్రతి ఒక్క దాంట్లో ఉంటుంది సార్. కింద అడుగున భాగానికి ఎన్ని గింజలు వస్తాయో గింజలు ఎక్కువ ఉండాలి. గింజలు ఎక్కువ ఉంటుంది సార్. 8-9 గింజలు ఉంటాయి సార్ ఇందులో. కింద అడుగు భాగానికి ఫస్ట్ స్టార్టింగ్ పెట్టుకుంటే 8-9 గింజలు వస్తాయి సార్. పై చివరి దాకా కూడా ఇవి గింజలు అంతే వస్తాయి సార్ దీంట్లో. అందువనే కాటకు అసలు రాజీ పడేది లేదు, తూకం బరాబర్ వస్తుంది. ఇప్పుడు టెస్ట్ చేసిరా అంటే ఎన్ని కేజీలు ఎట్లా వస్తుంది, ఎంత పత్తి వేస్తే ఎంత వస్తుందని సార్? ఈ ఇత్తనంలో సార్ కొన్ని అంటే మేము ఇత్తనం గురించి కాదు సార్, కొన్ని ఇత్తనాలకి మేము టెస్ట్ చేసాం. అసలు వేరే తోటలో వేసినాయి కూడా అంటే కొన్ని 5 రకాలు వేసాం కదా సార్. ఇప్పుడు 42 ఎకరాలు పత్తి వేసామంటే అసలు ఏది కాటకు వస్తుంది ఏది కాటకు రాదా అనేది మాకు మా అవగాహన కోసం కంప్యూటర్ కాట మీద సార్ ఇవి 10 గుబ్బలు తీసాం సార్. మేము ఇట్లా గట్టిగా చేసేసి కాట మీద పెడితే సార్ 57-58 వస్తుంది సార్ గ్రాము. ఇది ఈ 10 గుబ్బలు. అదే ఏరేది వస్తే సార్ 55-54 అట్లా వస్తుంది సార్. అది అంటే అన్నిటి మీద ఒక 5-6 గ్రాముల బరువు ఎక్కువ వస్తుంది సార్. దానివల్ల ఏరే ఇత్తనాల మీద సార్ మొత్తం ఎకరానికి వచ్చేసి 2-3 క్వింటాలు పెచ్చు వస్తుందని మా రైతు ఆలోచన సార్. అది ఈ సంవత్సరం వాతావరణము వర్షాలు కూడా బాగా వచ్చినట్టున్నాయి కదా, అదేమైనా ఎఫెక్ట్ చూపించలేదా? ప్రతి సంవత్సరం ఎంత తీస్తారు మీరు? ప్రతి సంవత్సరం సార్ 14-13 అట్లా వస్తాయి సార్. కానీ ఈసారి వర్షాలు పడ్డా సార్. వెనక వర్షాల కంటే తర్వాత కాపు మాకు కొద్దిగా లేట్గా అందింది సార్. ఇవి పైగా ఈ నల్ల రేగడి భూములు కాబట్టి సార్ కొద్దిగా వెనక సీర వచ్చింది. అప్పటి నుంచి వర్షాలు లేవు సార్. అప్పటి నుంచి వర్షాలు వచ్చేసి సార్ అసలు 100, 120, 130 కాయలు సార్. ఇప్పుడు ఈ చెట్టుకే ఇది బాగా కాసినట్టేనా? ఇట్లా అన్నిటికీ కనబడుతున్నాయి కదా, చూడండి సార్. అసలు అంటే తీసినవే కనబడుతున్నాయి ఎక్కువగా. తీసినవే కనబడ్డాయి సార్. 2 సార్లకే ఎక్కువ అయిపోయినాయి కదా సార్. 16 క్వింటాల్ అంటే అయిపోయింది, ఇంకా 2-3 చొప్పున వస్తుంది సార్. ఇంకా 16 క్వింటాల్ అయినా మంచి దిగుబడి. అసలు దిగుబడి సార్ అసలు రాజీ పడేది లేదు సార్ కాటలో. ఇంకేమైనా వస్తుంది అంటే ఇందులో ఇప్పుడు ఈ 10 ఎకరాల్లో ఈ 10 ఎకరాల్లో వస్తుంది సార్. ఇంకా కాయలు ఉన్నాయి అక్కడ కొన్ని 2-3 క్వింటాల చొప్పున వస్తుంది సార్. ఇంకో 2 సార్లు తీస్తే ఇంకో 3 క్వింటాల చొప్పున అయినా ఎట్లాగో వస్తుంది. అదే విత్తనం గుణం కూడా ఏంటంటే సార్, ఈ పూత ఒకలా వానకి ఒకలా రాలిపోయింది అనుకో సార్. ఆ రాలిపోయిన తర్వాత మళ్ళీ పక్కన ఇగురులు వచ్చి మళ్ళీ పూత ఎమ్మటే అయిపోవడానికి ఛాన్స్ ఉంది సార్. ఇప్పుడు ఇందులో ఈ విత్తనం వరకు సార్ 369 సార్. ఇది ఓకే, దాంట్లో ఆ గుణం ఉంది, ఈ గుణం ఉంది దీంట్లో. పైగా ఈ 5 కన్నులు రావడం ఇంకా చాలా గుణం సార్. చూస్తే కూడా తెలుస్తుంది 5 కన్నులే సార్. మొత్తం 5 కన్నులు ప్లస్ విత్తనాలు కూడా ఎక్కువ రావాలి. విత్తనాలు ఎక్కువ వస్తాయి సార్. ఇప్పుడు కింద నుంచి కూడా పై శివర కాపీలు కూడా 5 కన్నులు చూడండి సార్. ఒకసారి ఎన్ని కాయలు ఉన్నాయో చెప్పడం కాదు, మీరు కూడా చూడండి సార్. అవునులే, 5 కనబడుతుంది. మొత్తం 5 కన్నులే. సో 5 కన్నులు ఉన్నాయి. విత్తనంలో గింజల సంఖ్య, విత్తనాల సంఖ్య ఎక్కువ ఉంది కాబట్టి బరువు సార్. ఇప్పుడు మీరు ఇదంతా సాగు చేస్తున్న క్రమంలో తీయడం కూడా సార్ మనం అన్ని విత్తనాల కంటే చాలా సులభంగా పత్తి తీస్తారు సార్. కూలోళ్ళు ఊరుకొచ్చి తీస్తారు. ఎట్లా తీసుకుంటారు ఇక్కడ? కేజీ లెక్కన? కేజీ 12 రూపాయలు కిలో. కేజీ 12 రూపాయలు. ఒక్కొక్కరు వచ్చేసి సార్ 80 కేజీల నుంచి 150 కేజీలు తీసిన వాళ్ళు ఉన్నారు సార్. ఓహో, అంటే వాళ్ళు ఉత్సాహంగా తీస్తారు, బాగా తీస్తారు సార్ పత్తి. అంటే ఇప్పుడు మీరు దీంట్లో ప్రత్యేకంగా ఏముంటది పత్తి ఏరడంలో? ఇప్పుడు ఏరడం అంటే సార్ కొన్ని విత్తనాలకి సార్ ఇగో ఇవి ఉంటాయి కదా సార్, ఇవి టెంకలే, ఇవి కిందకు ఉంటాయి సార్. ఇవి ఇట్లా తీసినప్పుడు ఇవి కుచ్చుకుంటాయి ఇందులో. చెయ్యికి ఇట్లా లేవు, సేఫ్ గా ఉంటది విత్తనానికి. దానివల్ల ఇట్లా పైన ఉంటది కాబట్టి ఎక్కువ కేజీలు తీస్తారు సార్. స్పీడ్ గా పని అవుతుంది, పైన స్పీడ్ గా పని అవుతుంది. ఏరే చేనులో కంటే ఈ విత్తనానికంటే కొద్దిగా ఉరికి వస్తారు సార్ తీయడానికి. అవునా? ఎందుకంటే ఇది సేఫ్ గా ఉండడం వల్ల. అదే ఈ కొన్నిటికి ఏమో ఇది కిందకు ఉంటాయి కాబట్టి ఇట్లా తీస్తే ఇది కుచ్చుకుంటాయి. ఈ చేతుల గీతలు పడి కుచ్చుకొని బ్లడ్ వస్తూ ఉంటాయి. బ్లడ్ వస్తుంది. దీనికి ఇదో ఒకటి గుణం సార్ మంచిది. ఇట్లా కూడా మళ్ళీ ఇదో ఒకటి చూసుకోవాలి మన రైతు వారిగా. అవును, ఎందుకంటే ప్రతిదీ ఇంపార్టెంట్ కదా. పత్తి ఏరడంలో కూలీల పని చాలా ప్రధానమైనది. కూలీల ఖర్చు కూడా అది ఎక్కువ అవుతుంది. వాస్తవమే. ఈ విత్తనం నాకే కాదు సార్, ఏ సన్నకారు రైతులు వేసుకున్నా ఈ 369 అయితే బరాబర్ వేసుకుంటారు సార్. దాన్ని బట్టి బాగా వస్తుంది.
నా అంతా చేసుకోకపోయినా సార్ వాళ్ళకు నాకు ఒక 16, 18 వస్తుందంటే సార్ వాళ్ళకు 12కి తగ్గదు సార్. అది ఏది ఎంత సరిగ్గా సన్నకారు రైతుకైనా, చేయలేకపోయినా, చేయని వాళ్ళకైనా చేయలేకపోయినా. ఇత్తనం బాగుంది సార్. ఇది ఇతనం మీకైతే అనిపించింది నెంబర్ 1 సార్. రైతు వారీగా ఎవరు మోసం చేయను సార్. అదే ఉన్నది ఉన్నట్టే ఉన్నట్టే చెప్తాం. మీకైతే మంచిగా వచ్చింది. ఎవరైనా నెంబర్ 1 దిగుబడి సార్. అస్సలు రాజీ పడేది లేదు. కాటకైనా సరే, తీత కూలీకైనా సరే, ఏ విత్తనాలకి పోల్చుకుంటే సార్ 5 కన్నులు రావడం, మళ్ళీ గింజలు కొద్దిగా 8, 9 రావడం, బరువు కూడా అసలు రాజీ లేకుండా కాటకు వస్తుంది సార్. ఇది ఇంకా ఎందుకు మర్చిపోతాం సార్ ఇతనానికి. అదే క్రిస్టల్ విశ్వాసం, రైతుల వికాసం. క్రిస్టల్ వారి CCH 369 BG2 హైబ్రిడ్ ప్రత్తి. తక్కువ కాలం ఎక్కువ పంట. పంట కాలం 140 నుండి 145 రోజులు. పెద్ద కాయలు పత్తి తీయుట సులువు. అధిక సాంద్రత పద్ధతికి అనుకూలం. తక్కువ కాలం ఎక్కువ పంట, ఎక్కువ దిగుబడి, ఎక్కువ లాభాలు. క్రిస్టల్ వారి CCH 369 తోనే సాధ్యం. కృషి మీది, విత్తనం మనది. రండి, కలలను సాకారం చేసుకుందాం. మంచి పంట పండాలంటే మంచి విత్తనాలు కావాలి. మంచి విత్తనాలు కావాలంటే ఎంచుకోండి దేవి ఫెర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ అండ్ సీడ్స్. మరిన్ని వివరాల కోసం స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కు కాల్ చేయండి. దూరప్రాంత ప్రజలకు డెలివరీ సౌకర్యం కలదు.